హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు మంచి ఫేస్ ప్యాక్ అయితే చూపిస్తున్నానండి. ఎక్కువ సోది లేకోకుండా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంటుంది. ఒక బీట్రూట్, రైస్ ఫ్లోరు, మిల్క్ అయితే ఉంటే సరిపోతుంది అనమాట. కాచి చల్లార్చిన పాలండి. బీట్రూట్ అయితే చిన్న ముక్క తీసేసుకొని మనం ఆనియన్ చిదుముకునేది ఉంటుంది కదా, దాంతో అయితే ఇలా చేసుకోవాలి. ఇది 1 స్పూన్ సరిపోతుంది. దీంట్లోకైతే ఒక 2 స్పూన్లు వరిపిండి అయితే వేసుకొని దీంట్లోకి సరిపడగా కొన్ని పాలు వేసుకొని కలుపుకోవాలండి. బాగా అంటే మనకి ప్యాక్ అయ్యేంత వరకు అయితే కలుపుకోవాలన్నమాట. రైస్ ఫ్లోరు కొంచెం పడుతుందండి. నేనైతే ఫస్టే వేస్తే ఎక్కువ అయిపోతుందని వేయలేదన్నమాట. వేసుకుంటూ కలుపుకోవాలండి. పాలును రైస్ ఫ్లోర్ కూడా వేసుకుంటూ కలుపుకోవాలి. మనం హ్యాండ్స్ పెట్టుకోవాలంటే హ్యాండ్స్కి ఫేస్కి కూడా సరిపడా అయితే చేసుకోవాలన్నమాట. ఇదంతా కూడా బాగా కలిపేసేసుకుంటేనండి ప్యాక్లా అయితే తయారైపోతుంది. ఒక 5 నిమిషాలు అయితే పక్కన పెట్టుకొని మనం బాగా నాననివ్వాలన్నమాట. దీంట్లోకి ఒక చిటికెడు పసుపు వేస్తున్నానండి. పసుపు ఎందుకు వేస్తున్నాను అంటే మన ఫేస్ మీద అవాంఛిత రోమాలు ఏమన్నా ఉంటే పసుపు అవాయిడ్ చేసేస్తుంది అనమాట. బాగా పనిచేస్తుందండి. అలా రాకోకుండా అయితే ఎక్కువ ఎగస్ట్రా ఉన్న ఎయిర్ రాకుండా అయితే మనకి పసుపు బాగా అంటే బాగా ఉపయోగపడుతుంది. దానికోసం అయితే పసుపు వేసాను అనమాట. ఇప్పుడైతే ఫేస్కి అప్లై చేసేసుకుంటున్నాను చూడండి. మొత్తం కూడా ఫేస్కి అప్లై చేసేసుకోవాలి. న్యాచురల్ అండి, న్యాచురల్ రెమెడీ అనమాట. అందరికీ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువ బయటికి వెళ్ళని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఇదంతా కూడా ఆరిపోయింది చూడండి. ఆరేకైతే కొంచెం హ్యాండ్ తడి చేసుకొని మొత్తం ఫేస్ అంతా కూడా బాగా రఫ్ చేసుకోవాలన్నమాట. ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే రఫ్ చేసుకోండి. ఇలా చేసుకుంటే మనకి ఫేసు చాలా అంటే చాలా గ్లోగా వస్తుందండి. మనకి ఎక్కువగా ఫేస్ మీద ఏమన్నా ఉన్నా సరే ఇలా రఫ్ చేసుకునే దాన్ని బట్టి మనకి రైస్ ఫ్లోరు కొంచెం బరకగా ఉంటుంది కదండి, ఫేస్ అంతా కూడా బాగా మసాజ్ అవుతుందన్నమాట. చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా ట్రై చేయండి. న్యాచురల్ అంటే న్యాచురల్ రెమెడీ అనమాట. దీంట్లోకి ఏమి మనం వేయలేదండి. అంటే ఏమన్నా అయిపోద్దేమో మన ఫేస్కి అని భయపడడానికి ఏమీ లేదనమాట. ఇలా ఇంట్లో ఉన్న వాటితోటి సింపుల్గా చేసుకోండి. అన్నీ కూడా న్యాచురలే కాబట్టి మనకి ఏ భయము ఉండదండి. చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం బయటికి వెళ్ళి ఫేస్ ప్యాక్లు వేయించుకున్నా సరే అది ఈరోజు ఉంటుందండి, తెల్లారికి మళ్ళీ మామూలే అనమాట. అటువంటి వాటికన్నా ఇలాగా హోమ్మేడ్లో మనం సింపుల్గా మనకు తెలిసిన వాటితో చేసుకుంటే మనకి ఏ భయము ఉండదు కదండి. ఇదంతా కూడా బాగా చూడండి. ఇలా అయిపోయింది కదా. ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసేస్తాను. చూడండి ఫేస్ అంతా కూడాను ఎంత నీట్గా ఉందో. ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్, మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ నాకు చాలా యూజ్ అవుతుంది. మన ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. నేను హ్యాండ్కి కూడా పెట్టానండి. బాయ్ అండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం.